హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మేమైతే మా ఊరు వచ్చాము. ఇది వచ్చేసి మా ఊరు సెంటర్ అనమాట. సెంటర్లోనే ఇట్లా శివాలయం ఉండేది. ఇది వచ్చేసి మా పేటకి అయితే దారి. ఈ శివాలయంలో శివుడు అయితే వెలిసిన ఆయన పక్కనే తాంబేల స్వామి గుడి కూడా ఉండింది. ఆయన కూడా స్వయంభూగా వెలిసిన ఆయన. ఇంకా మేమైతే సెంటర్లో నుంచి మా ఊరు చిన్న చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం అంటే అక్కడ అయితే ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ ఉంది ఈరోజు. ఇంత ముందు అయితే చిన్నగా విగ్రహం ఉండేది, ఇంకా తీసేసి పెద్దగా అయితే ఏర్పాటు చేశారు స్వామివారి ప్రతిష్ట ఈరోజు. ఇంకా అందుకనేసి మేమైతే అక్కడికి వెళ్తున్నాము. ఒక పక్కన అయితే మజ్జిగ పంచుతున్నారు, ఇంకా కోలాటం కూడా ఏర్పాటు చేశారనమాట. చాలా అంటే చాలా మంది జనాలు వచ్చారు. నా చిన్నప్పుడు చూసిన జనాలు అందరూ మళ్ళీ ఇప్పుడు కనబడుతున్నారు అనమాట. ఇంకా ఊర్లోకి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఎవరి ఫ్యామిలీ ఫంక్షన్స్కి వాళ్ళు అందరినీ చూడలేం కదా. ఇలా దేవుడి కార్యక్రమంలో అయితే ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవుతారు. ఇంకా ఈ కార్యక్రమంలో అయితే ప్రతి ఇంటి ఆడపిల్ల అయితే ఖచ్చితంగా రావాలి, బట్టలు పెట్టించుకోవాలి అని చెప్పారు. ఇంకా మా డాడీ మమ్మల్ని, మా అత్త వాళ్ళని అందరిని ఇన్వైట్ చేశాడనమాట. ఇంకా మేము అందరం అయితే వెళ్ళాము. ఇంకా ఎవరింటి ఆడపిల్లలను వాళ్ళు అయితే పిలుచుకున్నారు. ఇంకా మేము అందరం కూడా ఇట్లా గుడి దగ్గరికి వెళ్ళి ఇంకా స్వామివారి దర్శనం చేసుకుందామని క్యూ లైన్లో అయితే నిలబడ్డాము. క్రౌడ్ అయితే చాలా మంది వచ్చారు. నేనైతే మా ఊర్లో ఒక 1 year 2 years బ్యాక్ ఇట్లాగా శివాలయంలో ధ్వజస్తంభం నిలబెడుతున్నారంటే అప్పుడు వచ్చాను. అప్పుడు చూశాను అనమాట ఇంత క్రౌడ్. మళ్ళీ ఇట్లాగా స్వామివారిని ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట అంటే మళ్ళీ ఈరోజు చూస్తున్నాను. చాలా అంటే చాలా మంది ఉన్నారు. నేను నా చిన్నప్పుడు చూసిన ఫేస్లన్నీ మళ్ళీ ఇప్పుడు కనబడుతున్నాయి. కొంతమంది నన్ను గుర్తుపడుతున్నారు, కొంతమంది నేను వాళ్ళు గుర్తుపడుతున్నాను. ఇంకా చాలా మంది క్రౌడ్ ఉన్నారు. మేమైతే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి పైకి అయితే ఎక్కేసేసాము. నా ప్లస్ పాయింట్ ఏంటంటే అంత క్రౌడ్లో కూడా నన్ను పంపించారు, ఎందుకంటే నా చేతిలో ట్రైపాడ్ ఉంది. ఇంకా నేనైతే కొంతమంది అయితే ప్రెస్ అనుకొని రండి రిపోర్టర్స్ రండి వీడియో షూట్ చేసుకోండి అని అంటున్నారు. ఇంకా నాకైతే అది అయితే ప్లస్ పాయింట్ కనిపించింది. ఇంకా నేనైతే ఆ క్యూ లైన్లో నిలబడలేదు. నేనైతే పైకి వచ్చేసి వీడియో అయితే షూట్ చేసుకుంటాను. ఇంకా కింద అయితే విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. ఇంకా అక్కడైతే దేవుడికి దండం పెట్టేసుకొని ఇంకా ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వెళ్ళాను. ఇంకా ఆయన పాదాలు పట్టుకొని ఇంకా నా కోరికలన్నీ ఆయన చెప్పేసేసి ఇలాగే మా ఊరిని ఎప్పుడు ఇలా కాపాడుతూ ఉండు అనేసి మొక్కుకున్నాను అనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా దీనికి ఈరోజు వచ్చాం కదా, ఇంకా రేపు అయితే హనుమత్ జయంతి. ఇంకా భోజనాలు అయితే రేపు ఏర్పాటు చేశారు. ఈరోజు ప్రతిష్టకి మంచి ముహూర్తం అని చెప్పేసి ఈ రోజు అయితే ఇట్లా ఏర్పాటు చేశారు. ఓ పక్కన అయితే వర్షం పడతా ఉంది, అయినా సరే జనాలు అయితే ఏమాత్రం తగ్గట్లేదు స్వామివారి దర్శనం చేసుకోవడానికి. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని కిందకైతే వచ్చేస్తున్నాము. ఇంకా మా డాడీ, మా చెల్లి, మమ్మీ వాళ్ళు వీళ్ళందరూ అయితే కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇంకా నేనైతే ఇక్కడ వీడియో షూట్ చేసేసుకున్నాను. కోలాటం ఇవన్నీ కూడా బాగా ఏర్పాటు చేశారు. ఇంకా నేను వీడియో షూట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాం, వర్షం పడుతుందని. మళ్ళీ రేపు రావాలి భోజనానికి. ఇంకా ఊరు ఆడపిల్లలకి అందరూ ఎవరైతే వాళ్ళ ఆడపిల్లలు పిలుచుకుంటారో వాళ్ళైతే బట్టలు పెట్టుకోవాలి. అలాగా మా వాళ్ళు అయితే మాకు బట్టలు పెట్టారు. ఆ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో వస్తుంది. నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. లెంత్ ఎక్కువైపోతుందని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. కంపల్సరీగా వాచ్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి.